ఇంతకుముందు మీరు రాజాసాబ్ టీజర్ చూశారు కదా. సో రాజాసాబ్ టీజర్లో చూసినటువంటి హౌస్, గోస్ట్ హౌస్ ఎక్కడుంది, ఎలా ఉంది, సెట్ ఎలా వేశారు, ఒకసారి మీకు ఈరోజు సెట్ మొత్తం చూపించే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ఒకసారి లోపలికి వచ్చేయండి. లోపల నిజంగా సెట్ చాలా అద్భుతంగా, చాలా రియలిస్టిక్గా, చాలా కొత్తగా అయితే ఉంది. లోపలికి వచ్చి ఒకసారి మీరు సెట్ చూడొచ్చు. బిఫోర్ మనం ప్రభాస్ మూవీకి సంబంధించి కల్కి టైంలో కూడా ఇట్లాగే వచ్చి సెట్ చూపించడం జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు సేమ్ మన డార్లింగ్ ప్రభాస్ మూవీ రాజాసాబ్కి సంబంధించిన సెట్ ఒకసారి లోపల ఎలా ఉందో చూడండి. చాలా చాలా బాగుంది. లోపలికి వస్తేనే ఒక హర్రర్ ఫీల్ వస్తుంది. సో ప్రతిదీ కూడా మారుతి గారు చాలా హర్రర్ ఫీల్ వచ్చేలాగా. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూడండి మొత్తం హర్రర్ ఫీల్ వచ్చేలాగా అన్నీ కూడా డిజైన్ చేశారు. క్యాండిల్స్ కూడా పెట్టారు ఇక్కడ. సో హర్రర్ కామెడీ మూవీ కాబట్టి సో ఈ మూవీకి సంబంధించి సెట్ మొత్తం కూడా చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. సో సెట్లోకి అడుగు పెడితేనే మనకి ఇక్కడ ఒక ఫీల్ వస్తుంది, ఒక హర్రర్ ఫీల్ వస్తుంది. ఇక్కడే ఎక్కడో దెయ్యాలు ఉన్నట్టుగా అనిపించేలాగా అనిపిస్తుంది. సో ఇక్కడ చైర్ కూడా సెట్ చేశారు. మేబీ దెయ్యాలు మాట్లాడుకోవడం, నైట్ మీటింగ్స్కి ఏమో దెయ్యాలకి. సో మొత్తం ఫ్లోర్ కూడా ఉంది. పైన చూడొచ్చు, పైన కూడా వే ఉంది. లోపల చాలా గదులు ఉన్నాయి. సో అంటే స్టోరీకి సంబంధించి మీరు టీజర్లో చూస్తే ఇది నా ఆస్తి, తనంతరం నేనే అనుభవించాలి అని సంజయ్ దత్ మేబీ ఆ డైలాగ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఇది ఒక పెద్ద కోటలాగా అనిపిస్తుంది.